హాయ్ ఫ్రెండ్స్, పేకాటలో ఓడిపోయిన నా స్నేహితుడు రాజుగాడి పెళ్ళాంతో నేను చేసిన చిలిపి తుంటరి పనులను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. నా పేరు నరసింహ. అందరూ ముద్దుగా కేబుల్ నర్సిగాడు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కేబుల్ కనెక్షన్ పనిని చేస్తూ ఉంటాను. ఇంకా మేము ఉండేది కోనసీమ జిల్లాకు చెందిన అమలాపురంలో. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, మేము మొత్తం 10 మంది స్నేహితులం కలిసి ఏ పని అయినా చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద తాటి చెట్లను ఎక్కి సారా కళ్ళు తీయడం దగ్గర నుండి దానిని అమ్ముకుని సొమ్ము చేసుకోవటం, అలాగే ఆ వచ్చిన డబ్బులతో తాగి తందనాలాడి, అదేవిధంగా పేకాటలు ఆడి జల్సారాయిల్లో మాదిరిగా మా స్నేహితులం అందరం కలిసి ప్రతిరోజు పండుగను చేసుకునే వాళ్ళం. ఇది ఇలా ఉండగా ఒకరోజు నిజంగానే సంక్రాంతి పండగ రానే వచ్చింది. అందరం కలిసి కోళ్ళ పందాల హడావిడిలో ఉంటూ పక్కనే ఉన్న పొలం గట్టు పైన సరదాగా పేకాటని ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అందరం పూర్తిగా మద్యం మత్తులో ఉండగా అప్పుడే అక్కడికి వచ్చింది శిరీష. ఈ శిరీష ఎవరో కాదు, మా ఫ్రెండ్స్ గ్రూపులోనే ఉండే రాజుగాడి పెళ్ళాం. చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉండి, వయసు చిన్నదైనప్పటికీ కూడాను చూడటానికి ఆంటీ మాదిరిగా ఉంది. అలాగే మహా గయ్యాలి కూడాను, చాలా కోపిష్టి కూడాను. ఆ రోజు మేము పేకాట ఆడుకుంటున్న చోటికి చాలా కోపంగా వచ్చి తన భర్త అయిన రాజుగాడిని, నువ్వు ఇంకా జీవితంలో మారవా? నీ జీవితం అంతా ఈ తాగుడు పేకాటలతోనే సరిపెడతావా అని నానా మాటలు వాడిని తిట్టుకుంటూ, అక్కడ నుంచి వాడిని ఈడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది. కానీ ఏమాత్రం సిగ్గులేని ఈ బుడుద్దాయి రాజుగాడు పెళ్ళాం చేతిలో తన్నులు తినే ఈ పనికి మాలిన వాడి పెళ్ళాంకు తెలియకుండా మరలా 1 గంటలోనే మా దగ్గరికి వచ్చి పేకాటను ఆడసాగాడు. దానితో మరలా అక్కడికి వచ్చిన ఈ రాజుగాడి పెళ్ళాం, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంక బుద్ధి రాదా అని వాడిని అక్కడే అందరి ముందునే శుభ్రంగా తిడుతూ, సరే నువ్వు ఇక్కడే చావు అని వాడిని అక్కడే వదిలేసి తను మాత్రం బాగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అలా తను వాడిని తిడుతూ ఉండగా నా కన్ను మాత్రం రాజుగాడి పెళ్ళంపై పడింది. అబ్బా, పిటపిటలాడిపోతుంది నా కౌజు పిట్ట. దీన్ని ఎలాగైనా ఒక్కసారైనా ఈ రాత్రికి అనుభవించాలి అని కంకణం కట్టుకున్నాను. అందువల్ల అందరూ పేకాట ఆడుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఈ రాజుగాడిని కాకా పడుతూ వాడి చేత బలవంతంగానే బాగా మద్యాన్ని తాగించాను. వాడు అలా శుభ్రంగా తాగుతూ, చూడు గురు, నా ఒళ్ళు పూర్తిగా ఊగిపోతుంది, నాకు శుభ్రంగా నిద్ర వస్తుంది కూడాను. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు అంటూ నన్ను అడిగాడు. వాడి మాటలు విన్న నేను, నీకు ఏమీ కంగారు లేదు గురు, ధైర్యంగా నీకు నచ్చినంత తాగు, కావలసినంత తిను, నేనున్నాను కదా, నేను నిన్ను మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా దిగబెడతాను అని వాడికి భరోసాను అయితే ఇచ్చాను. దాంతో వాడు చాలా థ్యాంక్స్ గురు అనుకుని అక్కడే పడిపోతుండగా ఎలాగోలా
వాడిని మోసుకుని వాడి ఇంటి దగ్గర వరకు తీసుకుని వెళ్ళాను. వాళ్ళ ఇంటి తలుపులు కొట్టగానే రాజుగాడి భార్య శిరీష బయటకు వచ్చింది. వాడిని ఆ స్థితిలో చూసిన తను, ఛీ, నువ్వు మళ్ళీ తాగొచ్చావా, ఇంకా నువ్వు జీవితంలో మారవా అంటూ వాడిని మరలా తిట్టసాగింది. ఈ పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నాడనే బాధలో కొద్దిగా ఎక్కువగానే తాగాడులే చెల్లెమ్మ అని నేను తనకి సమాధానం చెప్పాను. నా మాటలు విన్న శిరీష, ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నా అని చెప్పి వాడిని లోపలికి తీసుకుని వెళ్ళబోతూ ఉండగా, ఆగమ్మ, నేను కూడా సాయం చేస్తాను అంటూ ఆ రాజుగాడిని మా ఇద్దరం కలిసి తీసుకుని వెళ్ళి వాళ్ళ పడక గదిలో అయితే పడుకోబెట్టాము. అయితే అప్పుడే నాలో ఉన్న తొంటరి చిలిపి రాక్షసుడు ఇదే సరైన సమయం అని భావించి ఒక్కసారిగా తన భుజాలపై నా చేతిని వేయసాగాను. దానితో ఉన్నట్టుండి శిరీష నా వైపు కోపంగా చూస్తూ ఒక్కసారిగా నా చెంపను చెల్లుమనిపించింది. దానితో కోపం వచ్చిన నేను, అబ్బా, నీలాగా బాగా పొగరు పట్టిన శివంగి అయిన ఆడదాన్ని అనుభవిస్తేనే కదే ఆ వచ్చే మజాయే వేరేలా ఉంటుందే అని తన వైపు తుంటరి చూపులు చూస్తూ తనని బలవంతంగా ఎత్తుకొని పక్కనే ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపులు మూసేసి గడియ పెట్టసాగాను. దానితో శిరీష, ఏవయ్యో లెగు, ఏవయ్యో లెగు, వీడు ఎవడో కానీ నా జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు. ఇక్కడ నా జీవితం కుక్కలు చింపిన విస్తరి కాబోతుంది. వెంటనే వచ్చి కాపాడు అంటూ చాలా గట్టిగా ఆర్తనాదాలు పెట్టసాగింది. అయితే అప్పటికే బాగా మద్యం మత్తులో ఉన్న రాజుగాడు పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. దానితో మరలా నన్ను కొట్టడానికి చూసిన శిరీష చేతులను గట్టిగా పట్టుకుని తన చీరను పూర్తిగా ఒలిచేశాను. లంగా జాకెట్లను కూడా పూర్తిగా విప్పేసి దూరంగా విసిరివేయసాగాను. దానితో పూర్తిగా నగ్నంగా మారిన శిరీష పక్కనే ఉన్న తలుపు దగ్గరికి వెళ్ళి దాక్కుంది. వెంటనే నాలో ఉన్న క్రూర మృగంగాడు కొన్ని వేల టన్నుల కరెంటు ప్రవేశించిందా అన్నట్టుగా నూతన ఉత్తేజాన్ని శరీరం అంతటా నింపుకొని తనపై దాడిని చేసి పూర్తిగా తన శరీర సౌందర్యాన్ని మొత్తాన్ని ఆ రాత్రి దోచుకున్నాను. తనపై నాకున్న కామవాంఛను ఆ రాత్రంతా కసితీరా తీర్చుకున్నాను. ఈ విషయం ఎవరికైనా చెబితే నీకే పరువు నష్టం అని తనను బెదిరించసాగాను. ఈ సంఘటన జరిగిన ఒక వారం రోజుల తరువాత ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎవ్వరికీ తెలియకుండా మా ఊరిని వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఇట్లు మీ కేబుల్ నర్సిగాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.